ఒక చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండా నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని పల్చటి క్లాత్ను వేసుకొని మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని వేసుకొని చిక్కటి పాలను తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి ఒక కప్పు లావుగా ఉన్న అటుకుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కొబ్బరి పాలల్లో వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల బెల్లం, 1 కప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకున్నాక ఇప్పుడు మనం కలిపించిన కొబ్బరి పాలు అటుకుల మిశ్రమాన్ని వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేసే పని లేదండి. మనం చిక్కటి కొబ్బరి పాలు వేసామని కాబట్టి అందులో నుంచి వచ్చే ఆయిలే సరిపోద్ది. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడతా ఉండిద్ది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడినాక ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినాక నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి.